హాయ్ అండి. నిన్న అనుకుంటా సింగిల్ థియేటర్ ఎవరైతే ఉన్నారో రీసెంట్‌గా థియేటర్ ఇష్యూ బాగా నడిచింది గదా! ఏదైతే 'పవన్ కళ్యాణ్ 'హరహర వీరమల్లు' రిలీజ్ కాబోతుంది. దాని ముందు థియేటర్ల బంద్ అని కొంచెం గట్టిగా ఈ వివాదం నడిచింది గదా! దాని తర్వాతయితే ఈ థియేటర్ ఓనర్‌లయితే కొంతమందయితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూసామండి. ఎందుకంటే 'హరహర వీరమల్లు' మళ్ళీ పోస్ట్‌పోన్ అయిపోయింది. ఎందుకంటే మేము 'హరహర వీరమల్లు' కోసమే 2 నెలల నుంచి మేము థియేటర్‌లన్నీ ఖాళీగా పెట్టుకున్నాం. 'హరహర వీరమల్లు' వస్తదని. కానీ అదైతే పెద్ద సినిమా పోస్ట్‌పోన్ అయిపోతుందనైతే చెప్పారు. కానీ సినిమా పేరు చెప్పకుండా అలా అయితే చెప్పుకొచ్చారు. సినిమా పోస్ట్‌పోన్ అయిపోతుంది. 2 నెలల నుంచి ఖాళీగా కూర్చున్నాము. ఒక పెద్ద సినిమా వస్తదని. సినిమా హీరోలేమో 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు ఒక సినిమా రిలీజ్ చేయడానికి. అలా అయితే మేము ఎలా సర్వైవ్ కావాలని అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. అందుకే థియేటర్‌లో సింగిల్ థియేటర్ వచ్చేసి సినిమాలో షేర్ అయితే అడుగుతున్నారు. యాక్చువల్‌గా సెకండ్ వీక్ నుంచి షేర్ ఇస్తున్నారంట. కానీ ఫస్ట్ వీక్ నుంచి అడుగుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ 3, 4 రోజులే కొంచెం గట్టిగా సినిమాల్లో కలెక్షన్‌లు అయితే ఎక్కువొస్తాయి. ఆ తర్వాత డల్ అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళకి షేర్ ఇచ్చి ఏం ఉపయోగం? కాబట్టి వాళ్ళైతే ఫస్ట్ నుంచి మాకైతే షేర్ కావాలని అడుగుతున్నారు. దానిపైనైతే వాళ్ళైతే మాట్లాడుకుంటూ వచ్చారు. ఆహ్, అదే రకంగా రీసెంట్‌గా ఒక విషయాన్నయితే బయట పెట్టారండి ఆయన క్లియర్‌గా. ఎందుకంటే రీసెంట్‌గా ఒక హీరో సినిమా అంట. నాకు తెలిసి ఆ సినిమా నేను అనుకోవటం పేరైతే చెప్తా మీకు చూడండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను రీసెంట్‌గా. ఒక హీరో అంట సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే 2, 3 కోట్లు కూడా వసూలు చేయలేదంట ఆ సినిమా. డిజాస్టర్ అయిపోయింది. ఆ సినిమా కంటే మళ్ళీ పిలిచి 13,00,00,000 రెమ్యునరేషన్ ఇచ్చి మళ్ళీ సినిమా తీస్తున్నారంట. ఒక సినిమా రిలీజ్ అయ్యి 2, 3 కోట్లు కూడా వసూలు కాలేదంట ఆ సినిమాకి. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే మళ్ళీ ఇంకొక సినిమాకి ప్రొడ్యూసర్ 13,00,00,000 రెమ్యునరేషన్ ఇచ్చి అతనితోటి సినిమా తీస్తున్నారంట. నేను అనుకోవటం అతను ఆ వ్యక్తి వచ్చేసి నా గెస్సింగ్ ప్రకారం అయితే 'రాబిన్ హుడ్' తీసిన 'నితిన్' అయ్యుండొచ్చు. 'నితిన్' కావచ్చు. లేదంటే రీసెంట్‌గా ఇతను వచ్చాడు కదా! 'సిద్దు జొన్నలగడ్డ.' 'టిల్లు స్క్వేర్' దాదాపు 100,00,00,000 కొట్టింది కదా! దాని తర్వాత 'జాక్' అనే సినిమా వచ్చింది. 'జాక్' అనే సినిమా కూడా దాదాపు ఎక్కువ రాలేదు. డే 1 కలెక్షన్ పర్లేదు గానీ, ఆ తర్వాత ఎక్కువ కలెక్షన్ అయితే రాలేదు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది సినిమా. ఆ తర్వాత 'రామ్ పోతినేని' కావచ్చు, ఇతను కూడా చాలా ప్రతి సినిమాకి రెమ్యునరేషన్ బాగానే తీసుకుంటున్నాడు గానీ, సినిమా కలెక్షన్ అయితే రావట్లేదు. 'నితిన్' సినిమా కూడా రీసెంట్ 'రాబిన్ హుడ్' చూసాం ఎంత డిజాస్టర్ అయిందో. కాబట్టి ఆయన చెప్పింది మాట వాస్తవం. మరి ఆటోమేటిక్‌గా రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి కదా! ప్రొడ్యూసర్‌లు కూడా మరీ దారుణంగా ఉన్నారు. కమర్షియల్ అయిపోయినట్టున్నారు. ఆహ్, చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే సింగిల్ థియేటర్ ఓనర్‌లయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందని. మళ్ళీ 'హరహర వీరమల్లు' ఎందుకంటే కనీసం నెలకొక సినిమా అన్న ఒక పెద్ద హీరోది. ఎందుకంటే మనం చూసుకుంటే ఒకసారి లిస్ట్ ఏద్దాం చూద్దాం. అంటే ఖచ్చితంగా ఈ హీరో వస్తే 100,00,00,000 దాటుతాయిరా అనుకున్న సినిమాలు చూద్దాం. 'చిరంజీవి' గారు ఓల్డ్ హీరోని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ ఎందుకు మళ్ళీ వాళ్ళు తీసుకొస్తే మళ్ళీ ఇబ్బందవుద్ది. మీరు చూసుకుంటే 'రామ్ చరణ్', 'ఎన్టీఆర్', 'మహేష్ బాబు', 'పవన్ కళ్యాణ్', 'ప్రభాస్', 'అల్లు అర్జున్' ఇంకా మీరు టక్కన పేర్లు గుర్తురావు మనకి. ఇంకా వీళ్ళైతే కనిపిస్తున్నారు గదా! వీళ్ళు దాదాపు మీ పేర్లు మర్చిపోయాను. 'మహేష్ బాబు', 'అల్లు అర్జున్', 'ప్రభాసు', 'రామ్ చరణ్', 'పవన్ కళ్యాణ్' హ్మ్. ఐదుగురయ్యారు. ఇంకా మీరు చూసుకుంటే ఇంకా జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా ఆహ్, 'నాని' గావచ్చు, ఇంకా మీరు చూసుకుంటే ఉన్నారు. ఒక 10 మంది అంటే కనీసం ఒక 12 మంది హీరోలైతే ఉన్నారు నాకు తెలిసి. ఆ పేర్లయితే టక్కని ఇప్పుడైతే గుర్తు రావట్లేదు. ఇంగ 'నాగార్జున' సినిమా, 'వెంకటేష్' సినిమా, 'చిరంజీవి' సినిమా వీళ్ళైతే మెయిన్ గదా! వీళ్ళైతే వస్తే మినిమమ్ అయితే వీళ్ళు గూడా మంచిగానే కలెక్షన్ రాబట్టగలరు. ఈ పెద్ద హీరోలందరూ కూడా అసలు నెలకొక సినిమాతోటి వచ్చినా సరే మీకు ఖచ్చితంగా ఒక మంచి దాన్నేమంటారు? ఒక మంచి కలెక్షన్‌లయితే థియేటర్‌లయితే బతుకుతాయి. కానీ వాళ్ళైతే ప్లానింగ్ చేసుకోలేకపోతున్నారు. చాలా ఇబ్బందయితే పడతా ఉన్నారు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఆహ్, థియేటర్‌ల ఓనర్‌లయితే చాలా బాధపడుతున్నారు. మరి ఆ 13,00,00,000 తీసుకున్న హీరో అయితే నేను అదే అనుకున్నా. నేనైతే 'జాక్' సినిమా చాలా అట్టర్ ఫ్లాప్ అయింది. 'రాబిన్ హుడ్' కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. నాకు తెలిసి నెక్స్ట్ సినిమాకి ఈళ్ళు ఖచ్చితంగా ఎక్కువ రెమ్యునరేషనే తీసుకుంటారు. కనీసం 10,00,00,000 తీసుకుంటారు. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. 'నితిన్' కాదు నాకు తెలిసి 'సిద్దు జొన్నలగడ్డే' అనుకుంటున్నా నేనైతే. ఆ 'జాక్' సినిమా చాలా దారుణంగా ఈ ఫ్లాప్ అయింది సినిమా అయితే. ఈ సినిమా అనుకుంటున్నా నేనైతే. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతం సింగిల్ థియేటర్ ఓనర్‌లయితే చాలా కష్టాల్లో ఉన్నారు.